సందీప్ వంగ వివాదం సీరియల్లా సాగుతూనే ఉంది. లాభాల్లో 10% అడిగిందంటూ నిర్మాత సందీప్ వంగ బ్రదర్ ప్రణయ్ రెడ్డి ఆరోపణ చిలికి చిలికి గాలివానలా మారింది. దీపిక డైరెక్ట్ గా రియాక్ట్ కాకపోయినా సందీప్ బ్రదర్స్ పై విమర్శలు గుప్పించిన పోస్ట్ కు లైక్ కొట్టింది. లైక్ కొట్టి దీపిక తన అభిప్రాయాన్ని ఎక్స్ప్రెస్ చేసిందా? చూద్దాం. దీపిక సందీప్ వంగ స్పిరిట్ వివాదం జరిగి ఏడాది కావస్తున్నా ఈ టాపిక్ ఇంకా చల్లారడం లేదు. రెమ్యునరేషన్ భారీగా పెంచేయడం, రూల్స్ భరించలేక స్పిరిట్ లో దీపికను తప్పించారంటూ వచ్చిన వార్తలన్నీ నిజాలే. ఇందులో గాసిప్ ఏదీ లేదని స్పిరిట్ నిర్మాతల్లో ఒకరైన ప్రణయ్ రెడ్డి ఓపెన్ అయ్యాడు. దీపికను స్పిరిట్ లో వద్దనుకోవడానికి రీజన్ ఏంటో చెప్పాడు. ఏడాది నుంచి స్పిరిట్ ప్రాజెక్ట్ తో దీపిక ట్రావెల్ అయిందని, మధ్యలో 2 సినిమాలు హిట్ కావడంతో రెమ్యునరేషన్ పెంచేసింది అన్నారు. ఆమె అడిగినంత ఇవ్వడానికి బడ్జెట్ లెక్కలు సహకరించకపోవడంతో తృప్తి దిమినేని తీసుకున్నామని తెలిపారు. లాభాల్లో 10% ఇవ్వాలని దీపిక డిమాండ్ చేసిందంటూ ప్రణయ్ చేసిన ఆరోపణ హాట్ టాపిక్ కు తెరలేపింది. ఈ వ్యాఖ్యలపై ఓ నెటిజన్ ఆసక్తికరమైన పోస్ట్ చేస్తూ, హీరోలు లాభాల్లో వాటా తీసుకుంటే లేని విమర్శలు లేడీ యాక్టర్స్ అడిగితే ఎందుకంటూ తన పోస్ట్ లో ప్రశ్నించాడు. దీపిక నో చెప్పడం వల్లనే ఈగో సమస్యలు వచ్చాయి. ఇది పురుషాధిక్య అహంకారం అంటూ పోస్ట్ లో నెటిజన్ రాసుకొచ్చింది. ఈ పోస్ట్ కు దీపిక లైక్ కొట్టింది. తన అభిప్రాయం కూడా ఇదే అంటూ లైక్ కొట్టింది అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీపిక పదుకునే తన రెమ్యునరేషన్ పెంచిన మాట వాస్తవమే. 10% వాటా అడగడంతో బడ్జెట్ లెక్కల రీత్యా వద్దనుకున్నారు నిర్మాతలు. అయితే కొన్ని సీన్స్ లో రొమాన్స్ హద్దులు దాటిందని, అందుకే సినిమా నుంచి తప్పుకుందని దీపిక పిఆర్ టీం ప్రచారం చేసింది. దీనికి సందీప్ ఫైర్ అవుతూ గుట్టుగా ఉంచాల్సిన స్టోరీని లీక్ చేసిందంటూ మండిపడ్డాడు. ఆ తర్వాత దీపిక కూడా ఇండైరెక్ట్ గా కౌంటర్ ఇస్తూనే ఉంది. ఆ తర్వాత వివాదం సద్దుమణిగింది అనుకుంటే లాభాల్లో 10% వాటా మళ్లీ చిచ్చుపెట్టింది. చూస్తుంటే సినిమా రిలీజ్ అయి థియేటర్లోకి నుంచి వెళ్లిపోయిన తర్వాత కూడా దీపిక టాపిక్ నీడలా వెంటాడట్టే ఉంది.